చిన్నమ్మ జైలుకెళ్ళింది, పళనిస్వామిని సీఎం చేసింది. ఇప్పుడు పరిపాలన ఎవరు నడిపిస్తారు? సీఎం సీటు వరకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ శశికళే. మరిప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా? కేవలం కథ, స్క్రీన్ ప్లే చూసుకుని దర్శకత్వం మాత్రం పళనిస్వామికి అప్పచెప్తుందా? ఇదే ఇప్పుడు అన్నాడీఎంకే వర్గాల్లో హాట్ డిస్కషన్. సీఎం సెక్రటేరియట్లో ఉంటే రిమోట్ జైల్లో ఉంది. ఇప్పుడు తర్వాత కనపడే సీన్ అదేనా? అవునంటోంది తమిళనాడు రాజకీయం. జయలలిత జైల్లో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. అప్పట్లో అమ్మ డైరెక్షన్లో సెల్వం ఎలా పరిపాలన సాగించాడో ఇప్పుడు చిన్నమ్మ దర్శకత్వంలో పళనిస్వామి పాలన చేయాల్సిందే. అమ్మ సంక్షేమ పథకాలను కొనసాగించి అమలు చేయడం, బలహీనపడ్డ పార్టీని బలోపేతం చేయడం వంటి వాటితో పాటు అమ్మా చిన్నమ్మ ఆస్తులను కూడా కాపాడాల్సిన బాధ్యత పళనిస్వామిపై ఉంటుంది. ఎన్నికలకు మరో 4 ఏళ్లు ఉండటంతో అప్పటి వరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపాల్సి ఉంటుంది. మధ్యలో స్టాలిన్ కి మూడొచ్చి అధికారం లాగేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పళనిస్వామి శశికళతో ఫోన్లోనే మంతనాలు చేస్తారా, లేక పదే పదే బెంగళూరు జైలుకు వెళ్లి కలిసి వస్తారో కూడా భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా పరిపాలన చేస్తే ప్రజల దృష్టిలో చులకనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ లో చిన్నమ్మ డైరెక్షన్ తీసుకుంటూ స్వతంత్రంగా నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇస్తే ఇమేజ్ పెరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. పళనిస్వామి తమిళనాట సరికొత్త నేత. వారం క్రితం కూడా ఎవరికీ తెలియని వ్యక్తి పళనిస్వామి. శశికళకు జైలు శిక్ష తరువాత అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ లీడర్గా తెరమీదకొచ్చారు. శశికళ తనకు విశ్వాసపాత్రుడైన పళనిస్వామిని సీఎంగా ఎంపిక చేశారు. పార్టీలో పళనిస్వామి ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం. ఓ సాధారణ పార్టీ మెంబర్ స్థాయి నుంచి అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ లీడర్ వరకు ఎడప్పాడి పళనిస్వామి ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. శశికళ, పన్నీర్ సెల్వంల ఎత్తుగడల మధ్య అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరే పళనిస్వామి. ఈ 63 ఏళ్ల నమ్మిన బంటుకు ఊహించని రీతిలో అవకాశం దక్కింది. తమిళనాడు సీఎం పదవిని చేపట్టేందుకు ఊతం దొరికింది. జయలలితకు కూడా వీరవిధేయుడైన పళనిస్వామి ఈ గొడవల్లో శశికళ వైపు ఉండి పన్నీరు సెల్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అన్నాడీఎంకేతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1974లో సాధారణ సభ్యుడిగా ఏఐఏడీఎంకేలో చేరారు. సేలం జిల్లా నెడుంగుళం ప్రాంతానికి చెందిన పళని పార్టీలో చురుకుగా ఉండడంతో శిలవంపాలెం అనే ప్రాంతానికి సెక్రటరీగా పనిచేసేందుకు అవకాశం లభించింది. 1987లో అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వచ్చినప్పుడు జయలలిత వైపు మొగ్గు చూపారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ 2 ముక్కలైన తరుణంలో ఎంజీఆర్ భార్యకు జయలలితకు బాసటగా నిలిచారు. ఎంజీఆర్ బతికుండగానే జయలలితకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుల్లో పళని కూడా ఒకరు. దీంతో పళనిస్వామి జయ కళ్లల్లో పడ్డారు. పళనిస్వామికి మొదటిగా సేలం జిల్లా పార్టీ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు దక్కాయి. 1989లో ఆయన ఎడప్పాడి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1991, 2011, 2016లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో తిరుచెంగోడు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1999, 2004లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో సేలం జిల్లాలోని 11 సీట్లలో 10 సీట్లు అన్నాడీఎంకే పార్టీకే దక్కేలా వ్యూహరచన చేశారంటే జిల్లాపై ఆయనకు ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. జయదృష్టిలో ఎప్పటినుంచో ఉన్న ఆయనకు ఆమె ప్రధాన శాఖలైన పబ్లిక్ వర్క్, హైవేస్, మైనర్ పోర్ట్స్ వంటి శాఖలనిచ్చారు. ఇక పార్టీలో ఆయన ప్రాపగండ సెక్రటరీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ, డిసిప్లినరీ మెంబర్ పదవులను చేపట్టారు. ప్రస్తుతం పళనిస్వామి సేలం జిల్లా సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.